గద్దర్ సంస్మరణ సభను నెల 22న నిర్వహించున్నట్లు సంస్మరణ సభ నిర్వహణ కమిటీ ప్రతినిధి సోగల సుదర్శన్ తెలిపారు. ఆదిలాబాదు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు కమిటీ సభ్యులతో కలిసి వెల్లడించారు. స్థానిక ఎస్టీయూ భవనంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్సీ కోదండరాం, గద్దర్ కూతురు వెన్నెల హాజరవుతున్నట్లు తెలిపారు. ఇక గద్దర్ సంస్మరణ సభకు సంబంధించి అభిమానులు, తెలంగాణ వాదులు, మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తారీఖు సెప్టెంబర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్టీ భవనం గాంధీ పార్క్ రోడ్లో మరి స్వర్గీయ గద్దరన్న యొక్క సంస్మరణ సభని మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ సంస్మరణ సభకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, వివిధ సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, కవులు, కళాకారులు, కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చి ఉన్నారు. కావున ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గద్దరన్న మీద ఉన్న ప్రేమతో మరి తన మీద ఉన్నటువంటి గౌరవంతో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి జైరుద్దీన్ గారు కూడా మరి గద్దరన్నకు చాలా ఆత్మీయులు. సియాసత్ పేపర్ ఎడిటర్గా పనిచేస్తూ మరి ఆ రోజు అంతిమ యాత్రలో గద్దరన్న ద్వారా నడుస్తూ ప్రాణం పోగొట్టుకున్నటువంటి జైరుద్దీన్ అలీఖాన్ గారి కూడా మరి ఇద్దరి సంయుక్తంగా ఆ సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం 22వ తారీఖు నాడు. ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు, ప్రొఫెసర్ శాసన మండలి సభ్యులు మొన్నగా ఎన్నికైనరు కోదండరాం సారు, అట్లాగే అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ గారు, ఓయూజేఏసీ ఉద్యమకారులు, గద్దరన్న కూతురు వెన్నెలక్క, దరువు ఎల్లన్న, మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు, గతంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు అందరూ కూడా దీంట్లో అతిథులుగా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి గద్దరన్న పాటల్ని